లోపల అలమారాలో నీకోసం గౌను తీసి పెట్టాను. అది వేసుకొనిరా. ఉమ్. మై గాడ్, వెరీ బ్యూటిఫుల్. వెరోనికా, ద బ్యూటిఫుల్ డాన్సర్. వెరోనికా, వెరోనికా ఈజ్ మై లవ్వర్. ఈ రోజుకి నువ్వే నా వెరోనికా. వెరోనికా, నేను మంచి ప్రేమికులుగా ఉన్నాం. ఆత్మలు తిరిగాడే శ్మశానంలోకి వెళ్ళి మనిద్దరము ఒక్కటయ్యాము. డూ యు నో మై లవ్? నువ్వు జన్మించింది మంచు నిండిన స్విట్జర్లాండ్లో ఒక గుడారంలో. నువ్వు చనిపోయింది నో 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 నీ ఆత్మ విడిపోయింది. నీ చెయ్యి కోసుకొని రక్తం కారుతోంది. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? వై వై డిడ్ యూ కమిట్ సూసైడ్? నువ్వెందుకమ్మా ఆత్మహత్య చేసుకున్నావు? వై 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 డిడ్ యూ కమిట్ సూసైడ్? టెల్ మీ వెరోనికా. ద బ్యూటిఫుల్ గర్ల్ లైక్ యూ కాంట్ సూసైడ్. వై వెరోనికా? టెల్ మీ వై. ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాను? ఇదేంటి ఈ వేషంలో ఉన్నావు? ఈరోజు ఆయనకి నేను వెరోనికాని. నేను పుట్టింది స్వానియాలో, మంచుతో నిండిపోయిన ఓ గుడిసెలో. చనిపోయింది లేదు నేను ఆత్మహత్య చేసుకుంది చెయ్యి కోసుకొని, అది రక్తం కారేంతగా. డాక్టర్ పిచ్చి నీకెక్కిందేంటి? ఉండదా మరి? నేనిప్పుడు జీవిస్తున్నది ఆయన సృష్టించిన కథాపాత్రలోనే. కొన్ని సమయాల్లో భార్యగా, కొన్ని సమయాల్లో అమ్మగా, అక్కా చెల్లెలుగా, ఇలాంటివన్నీ ఆయన జీవితంలో పొందలేకపోయిన పాత్రలివన్నీ. కొన్ని సమయాల్లో నేనెవరో నాకే గుర్తుండడం లేదు మను. ఇలా నీకు జరగడానికి నేనే ఒక కారణం కదా, అలాగేనా? ప్రియా, నేను కావాలని ఇలా చేశాను అనుకోవద్దు. నేను నీకు జీవితం ఇస్తాను. జీవితం ఒక హద్దులేని ప్రయాణం. కొన్ని బంధాలు కొన్ని సమయాల్లో ప్రేమగా మారుతాయి. అవి అలాగే ఉంటాయి. నాకు కొన్ని రోజులుగా నష్టంగానే ఉంది. శ్వేత నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టింది. నన్ను చూడటానికి కూడా తనకిష్టం లేదు. శ్వేత మాత్రం చేయగలిగే కొన్ని కమిట్మెంట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. విరక్తిగా ఉంటాయి. లేదంటే ఒకవేళ అన్నిటినీ మానేద్దాం అనుకునుండొచ్చు. అలా సడన్గా ఆపలేము. తను జీవితాన్ని ఇప్పుడే అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. లేదంటే తను ఎందుకు ఇలా మారుతుంది? నువ్వు దిగులు పడకు. ఖచ్చితంగా ఆ చోటికి వేరొక అమ్మాయి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. కానీ నాకిప్పుడు శ్వేతే కావాలి, కొన్ని రోజులకైనా. తనని వదిలేమను. తనొక మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరిని నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఒక్కల్ని కంపల్ చేయలేదు. కావాలనుకున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అది కూడా ఈ నగరంలో ఉన్న కాలువలో పడేయకుండా వాళ్ళని చుక్కల్లో కూర్చోబెట్టాను. కావాల్సిన డబ్బులిచ్చి మంచి జీవితం ఇచ్చాను.
ఐ అగ్రీ. నేను సంపాదించాను, కానీ నేను అందుకోసం చాలా కష్టపడ్డాను తెలుసుకో. అమ్మాయిల్ని అందించేవాడు. ఈ పేరు ఒకటే మిగిలింది. నేను గోడ మీద ఉన్న పిల్లి లాంటి వాణ్ణి, ఎప్పుడైనా కింద పడచ్చు. అలా జరగకుండా ఉండాలంటే శ్వేతని నేను కలవాలి. నీకు తెలుసు అది ఎక్కడుందో. నేను తనతో మాట్లాడతాను, ఇక నువ్వు వెళ్ళు. దాని దగ్గర చెప్పు, ఎవరు ఎవరి దగ్గర దాక్కుంటూ బతకలేరని, ముఖ్యంగా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నవాళ్ళు. శ్వేత, ఇప్పుడు పర్లేదు కదా? మనో వచ్చాడు, వచ్చి తర్వాత వెళ్ళిపోయాడు. నన్ను చూడాలని చెప్పలేదా? ఉమ్, ఎంత అడ్డుకోవాలనుకున్నా మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉన్నాయి. నేను అమ్మతో చెప్దాం అనుకుంటున్నాను, ఈ పెళ్లి జరగదని. ఇప్పుడు వెళ్ళి చెప్తావా? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించావా? ఇది జరగకపోతే వాళ్ళంతా ఎంత కష్టపడతారు? పెళ్ళయ్యాక సుడుగాల్లో చిక్కుకోవడం కంటే ముందుగానే అన్నీ చెప్పడం మంచిది కదా. మనం చేసింది తప్పని తెలిసి కూడా దాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు. మియా కుల్ఫా, మియా కుల్ఫా, మియా మ్యాక్సిమం కుల్ఫా. నా తప్పే. అది నా పెద్ద తప్పే. మానసికంగా, శారీరకంగా మానవులందరూ ఒకలాగా కాకపోయినా మరో రకంగా తప్పు చేసుండేవాళ్ళు. ఈవెన్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆర్ ఫర్గివెన్. దానికి చాలా ఉదాహరణలున్నాయి. ఏమీ నష్టం కాలేదని అనుకోండి. అటువంటి జీవితం మనకు రాలేదు అని అనుకోండి. జరిగిందంతా ఒక పీడకల అనుకుని దాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పల వేయి. డ్రీమ్ ఫర్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎలా అన్నిటినీ మర్చిపోయి సంసారం చేయగలను? నీతి. అక్కడేముంది అరేంజ్డ్ మ్యారేజ్కున్న ప్రసక్తి? అంతవరకు ఏమీ ఎరుగని ఇద్దరి మనుషులు పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి ఒక్కటవుతారు. దే డోంట్ నో ఈచ్ అదర్ టిల్ దట్ బ్లడీ మూమెంట్. భార్యాభర్తలు మొదటి రాత్రిలోనే మనసు తెరిచి మాట్లాడే ధైర్యం చూపిస్తారా? టెల్మీ. అలా మాట్లాడారంటే ఇక్కడ విడాకులు ఇవ్వడానికే సమయం సరిపోదు. కొంతమంది మగవాళ్ళు బయట ఆడవాళ్లతో తిరుగుతారు. అప్పుడు కూడా తన భార్య పతివ్రతగానే ఉండాలని అనుకుంటాడు. తనకి మాత్రం వేరే వాళ్ళ భార్య కావాలనుకుంటాడు. ఇదే అందరికీ జరిగేది. ఆలు మగల దాంపత్య జీవితం ఒక నావలాంటిది. చిన్న అనుమానం వస్తే కూడా అది మునిగిపోతుంది. యూ ఆల్సో క్యాన్ డూ లైక్ దట్. నీకు నేను చెప్పేది అదే. వై నాట్? మీకొక మంచి జీవితం దొరికిందంటే వెళ్ళిపోండి. నీకు రావాల్సిందంతా దక్కుతుంది దీనిలాగా. శ్వేత, నువ్వు మనోతో వాదించుకు. తనకు అర్థమయ్యేలా చెప్పు. పాత విషయాలు మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయి. నీకు ఆశ ఉంది కదా? కోరికలు లేకుండా ఏం కాదు, కానీ ఇప్పుడు తన చూపులు కూడా నాకు భయమేస్తోంది. నాకు తను ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాడు, చాలా సహాయం చేశాడు. కానీ ఇప్పుడు తన్ను చూస్తున్నా కూడా భయంగా ఉంది. నేను దూరం అయిపోతే తను ఎలా రియాక్ట్ అవుతాడో అనిపిస్తోంది. అలాగనే ఎందుకు అనుకుంటున్నావు? మంచి అనుకో. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే నాకండా, నాకన్నిటికీ తోడుగా ఉంటావు కదా? లేదు, నేను తోడుగా ఉండను, పెళ్ళికి కూడా రాను. అదే మన జీవితాలకి మంచిది. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏ విషయమైనా నా దగ్గర చెప్పచ్చు కదా.
మనో ఇంకో 2 రోజుల్లో నాకు పెళ్ళి. చేసుకో, కానీ నిన్ను నమ్మి నేను ఒప్పుకున్న పనులు ఈ ఒక్కరోజుకైనా నువ్వు కావాలి. పాత మనిషిగా చక్కగా అందంగా. ప్లీజ్, ఇక నన్ను బలవంతం పెట్టుకో. శారీరకంగా మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా మారాలనుకుంటున్నాను. అలా చెప్తే ఎలా? సడన్గా ఇలా తప్పించుకోవడానికి లేదు. వద్దు మను, ప్లీజ్ తనని బలవంత పెట్టుకు. నువ్వు చాలా ఈజీగా చెప్పేశావు, కానీ ఇది నాకు జీవిత సమస్య. శ్వేత, నువ్వు రాత్రికి రా, ఈ ఒక్క రాత్రికి రా. దాని తర్వాత ఎంత రిస్క్ అయినా తీసుకుని నేను ఇంట్లో వదిలేస్తాను. ప్లీజ్. ఏంటి ఏమన్నా? ఎల్లుండి నేను ఇంకొకరి భార్యని అవుతున్నాను. అతన్ని మోసం చేసి ఏంటి ఆపేసో? ఎన్నిసార్లు పాపాలకి క్షమ అడిగినా, ఎంత పెద్ద పతివ్రతగా ఉండినా, వాసవదత్త నీచమైన అమ్మాయి. ఇందువల్ల నాకు ఎంత నష్టం వస్తుందో నీకు తెలుసా? నన్ను పెట్టుకొని సంపాదించుకునే దానికంటే ఇందులో ఎక్కువే ఉంది. ఛై! బండి పోనీ. టీ తీసుకోండి. ఏయ్, ఈరోజు త్వరగా వచ్చేయండి. బ్యాంక్లో ఆడిటింగ్ జరుగుతోంది, అయినంత వరకు వస్తానులే. బయటికి తీసుకెళ్తానన్నారు, మర్చిపోయారా? తీసుకెళ్తాన్రా, నేను మర్చిపోలేదు.